హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉలవచారు ఇండియా నుంచి మమ్మీ ఇది చూపిస్తాం. మమ్మీ ప్యాకెట్ ఉలవచారు ప్యాకెట్ తీసుకొచ్చింది. సో దాంతో మమ్మీ చారు చేస్తుంది. సో ఇప్పుడు ఒక గిన్నెలో వేసేస్తుంది చారు మొత్తము. ఆ ఉల్వ పేస్ట్ అంతా ఇందులో వేస్తుంది కదమ్మా. వేసి అంటే నీళ్ళు ఏమైనా యాడ్ చేసుకుంటామా? నీళ్ళు యాడ్ చేయాలి. ఇంకా చికెన్ ఏం చేస్తున్నాం? ఇది ఒక కప్పు పట్టినేమ్మా. ఒక కప్పు నీళ్ళు, ఒక కప్పు నీళ్ళు పట్టినాయి. స్పూన్. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి కావాల్సినంత నీళ్ళు, ఒక కప్పుకి కొంచెం ఎక్కువనే ఒక్కనే పట్టినాయి నీళ్ళు. 2 కప్పుల నీళ్ళు, 2 కప్పుల నీళ్ళు లేకపోతే కప్పున్నర, మీకు ఇష్టం ఉన్నంత కన్సిస్టెన్సీ మీరు చేసుకొని. మమ్మీ స్టవ్ ఆన్ చేసి ఇంకేది పెట్టింది అనమాట. ఒకసారి ఇట్లా గంటతో చూపేమా, అలా తెలుసు. ఇంకో ఇట్లా మొత్తం అట్లా కలిపేసి ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ? మసాలా పెట్టాలి. దీన్ని ఇప్పుడు మసాలా పెట్టాలంట. ఇప్పుడు చారు మసలింది, పక్కన పెట్టుకుంది మమ్మీ. ఈ సౌండ్ తగ్గిస్తుంది. సో ఇప్పుడు తాలింపు పోపుకి నూనె వేడి చేసేసుకొని వేడి చేసేసుకుంటుంది. సో ఇప్పుడు దీంట్లో ఏమేమి యాడ్ చేసినామో టేస్ట్కి కొంచెం సాల్ట్, కొంచెమే సాల్ట్ అంటే మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవడం. ఉప్పు అయినా కారం అయినా చూసేసి, ఉప్పు కారం మనకు కావాల్సినంత యాడ్ చేసుకోవాలి. లేకుంటే అట్టే తాలింపు పెట్టుకోవచ్చు. సో లేకపోతే అలాగే. నేనైతే టేస్ట్ చూశాను, నాకైతే ఏం కారం ఏం పట్టాలనిపించలేదు. సో అందుకోసమని కారం ఏం యాడ్ చేయలేదు కదమ్మా. సో ఇప్పుడు పోపు తాలింపు వేసేస్తుంది మమ్మీ, అన్నీ రెడీ పెట్టుకొని. వెల్లుల్లి వేస్తుంది. ఇంకా ఆవాలు జీలకర్ర అవన్నీ వేసేస్తావు కదమ్మా. నువ్వు పచ్చి స్పూన్ పెట్టినట్టున్నావు, తడి స్పూన్. అమ్మ జాగ్రత్త, అట్లా పట్టుకో. చిన్న కడాయి ఇస్తే అయిపోతున్నానేమో. అది పోపుదేమా, ఇంట్లో ఇండియా నుంచి తెచ్చిన. జారిపోతుంది కదా, దాని మీద నిలబడతలేదు. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి కదమ్మా, వెల్లిపాయ. మనం వెల్లిపాయ అంటాం. కరివేపాకు దీనికోసం అని ఇప్పుడు షాపులో తిరిగి తెచ్చున్నాను. అమ్మ దూరం ఉండు. సరిపోయిందా? కొత్తిమీర కూడా వేస్తుంది మమ్మీ. స్మెల్ చాలా మంచిగా వస్తుంది ఇవన్నీ వేసినాక. కరివేపాకు, కొత్తిమీర స్మెల్ కూడా వస్తుంది చూడు. అండ్ ఉల్లిపాయ, ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసుకుంటాను. నాకు క్లిప్పింగ్ తీసేయండి. సో చేసిన తాలింపు మమ్మీ ఉల్వచారులో వేసేస్తుంది అనమాట. సో ఫైనల్గా మాత్రం అక్కడ ఉల్వచారు గుమగుమ వస్తుంది. సో ఇంకా మా భోజనంకి రెడీ చేస్తున్నాను. సో ఈ విధంగా చూడండి, ఉల్వచారు ఎమ్మి చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, నోరూరుతుంది అనమాట కదమ్మా. చాలా మంచి స్మెల్ వస్తుంది కదా మమ్మీ, చాలా మంచి టేస్ట్ కూడా. టేస్ట్ చూశాను, చాలా బాగుంది. సో ఈలోపు నా స్టైల్లో క్విక్ చికెన్ తాలింపు చేశాను అనమాట. సో అన్నమయ్యలోపు ఇప్పుడు భోజనంకి మీరు కూడా తప్పకుండా ఇది చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా బాగుంది బిడ్డ, చాలా బాగుంది, చాలా టేస్ట్ ఉంది. ఇలా ఇట్లా చికెన్ ముక్కలు పెట్టుకొని తింటుంటే అబ్బా సూపర్ ఉంది. అమ్మ చేతితో ఉలవచారు, నా చికెన్ ఫ్రై కదమ్మా, ఉంది. చాలా బాగుంది అంటుంది మమ్మీ. మమ్మీ మార్కులు వేసేసింది నాకు. అమ్మతో ఈరోజు లంచ్.